welcome to my channel. So today I am cooking chicken fry. So for chicken fry we need to wash it with water which has salt and turmeric. See, we cleaned it cleanly. So guys, I am doing these all with the help of my mama. So now we will put all the pieces inside the cooker. We'll keep all the pieces. Then we will take all the onions and keep it inside. Don't take your eyes off the screen because you will lose the horrifying pain that black mamba brings. Then we'll add some turmeric powder and then some salt. And then little bit of oil. And then mix it. And then we are going to boil it until one whistle comes. So guys, we need to take all these spices. So guys, now we'll take all these spices and take it into this mixie grinder, and then we are going to grind it. So let's take all the spices in it. Elaichi, then miryalu, black pepper, then red chilies, then chakka, then the clove, lavangam, after that garlic. We should not take off the skin of the garlic. Then this with jajikaya. అయితే గైస్ ఇప్పుడు ఇది మేము 1 విజిల్ బాయిల్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో. ఇంకా మేము ఈ మసాలా చేసుకున్నాము మిక్సీ కూడా చేసుకొని. మళ్ళీ ఇప్పుడు చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ చాప్ చేసుకున్నాము, కరివేపాకు, మళ్ళా సాజీరా, దాని తర్వాత బిర్యానీ లీఫ్, మళ్ళా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొరియండర్, కాజు. ఇప్పుడు మనము దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి బాండ్లీలోకి. బాండ్లీలోకి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనము ఇవి అన్నీ దీన్ని మనము హీట్లో పెట్టాలి. హీట్లో పెట్టి ఇంకా ఫ్లేమ్ని మనము ఇవన్నీ వేయాలి. ఫస్ట్ బిర్యానీ లీఫ్. ఇది కొంచెం ఎక్కువ హీట్ పట్టి ఇంకా చిన్న చిన్న బబుల్స్ వస్తాయి, అప్పుడు వేయాలి. ఇప్పుడు మనం బిర్యానీ లీవ్స్ వేసేసాము. బిర్యానీ లీవ్స్ వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము సాజీరా వేయాలి. గైస్ అయితే ఇప్పుడు మనం సాజీరా వేయాలి. సాజీరా తర్వాత మనము కరివేపాకు వేయాలి. దాని తర్వాత మనము ఆనియన్స్ వేయాలి. చాప్డ్ ఆనియన్స్ వేసేస్తాము.
ఇప్పుడు నెక్స్ట్ మనము చిల్లీస్ వేయాలి. గ్రీన్ చిల్లీస్ చాప్డ్. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేయాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. గైస్ అయితే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ యూస్ఫుల్ ఎందుకంటే మనం ఆనియన్స్ సాఫ్ట్ అవుతాయి, మన ఆనియన్స్. దాని తర్వాత పసుపు వేయాలి, ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్. మనం పసుపు అన్ని కూరల్లోకి వాడాలి. అయితే గైస్ నేను ఇప్పుడు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఓ షిట్, నా మర్చిపోయాను. ఐ ఫర్గాట్ దిస్. కాజు కూడా వేసేద్దాం. అయితే గైస్ ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. అయితే ఇప్పుడు మనము దీంట్లోకి చికెన్ పీసెస్ వేసేసుకుందాం. గ్రీన్ ఉందంతా. గైస్ చూడండి, అంతా ఎల్లో ఇంకా గ్రీన్ కలర్లో ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది గైస్. మనం కొన్ని పీసెస్ లోపల మర్చిపోయింటిని తీసేసుకుందాం. మిక్స్. ఇప్పుడు గైస్ దీంట్లోకి ధనియా పౌడర్ వేసుకుందాం. దాన్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ వేసి చేసిన మసాలాని దాంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం. అయితే గైస్ చూడండి ఇంత బాగుందో స్మెల్. గైస్ ఇది చూడండి ఎంత బాగుందో, అంత మంచిగా కలిసింది. ఇప్పుడు మనం దీన్ని 1 minute హైలో పెట్టి మిక్స్ చేయాలి. ఓకే, మళ్ళా ఇప్పుడు దీనికి పైన లిడ్ పెట్టాలి. 1 minute తర్వాత మనం మళ్ళీ దీన్ని సిమ్లో పెట్టాలి. వావ్ గైస్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆయిల్ కూడా పైకి వస్తుంది, మంచిగా కలిసింది. చూడండి ఎంత బాగుందో పీస్ మసాలా అంతా. నాకు చూస్తుంటేనే ఇప్పుడు తినేయాలనిపిస్తుంది. అయితే మనము బాయ్ గాయస్. అయితే నేను ఇప్పుడు దీన్ని కొరియాండర్ లీవ్స్ తోటి చికెన్ని గార్నిష్ చేస్తాను.
అప్పుడు లుక్లో కూడా బాగుంటుంది. దాన్ని పెట్టేసాము. అట్లనే మా అమ్మమ్మ టమాటో ఇంకా మిరియాల రసం కూడా చేస్తున్నారు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే గైస్ ఇదంతా రెడీ అయిపోయింది. మిరియాల రసం చూడండి, ఇది కూడా ఎంత బాగుందో చక్కగా చూడడానికి. యాక్చువల్గా చికెన్ ఫ్రై తోటి మిరియాల రసం చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రైని టేస్ట్ చేద్దాం. గైస్ పక్కా ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి లెగ్ పీస్, ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఆహా, అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి గైస్. అట్లనే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో ఛానల్ ఉంది అనిక్ స్టార్, దాన్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏముంది దాంట్లో? డాన్స్ ఉంటుంది. ఓకే గైస్, బాయ్.